టూరిజం డిపార్ట్మెంట్లో వందలాది మంది వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు కదా, అవుట్ సోర్సింగ్ జనరల్ సోర్సింగ్. వాళ్ళు ఎందుకు కనిపెట్టలేదు? ఇది దారుణమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే పర్యాటక శాఖ పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ సృష్టించి అక్కడ పర్యాటకుల్ని మోసం చేసినటువంటి సంఘటన ఇది. బాపట్లకు సమీపంలోని సూర్యలంకలో పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్ కొన్ని డిమాండ్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్సైట్లతో పర్యాటకులు మోసగిస్తున్నారు. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి ఇటీవల కొందరు సూర్యలంక బీచ్కి వెళ్దామని అక్కడ పర్యాటక శాఖ రిసార్ట్లోని కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అయితే వాళ్ళు బుక్ చేసుకుంది నకిలీ వెబ్సైట్ అని తెలియక వేలలో నష్టపోయారు. తాజాగా ఇద్దరు పర్యాటకులకు ఎట్లాంటి అనుభవం ఎదురైంది. హైదరాబాద్కి చెందిన ప్రవీణ్, ఖమ్మంకి చెందిన పీటర్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యలంక బీచ్కి వెళ్దామని అక్కడ పర్యాటక శాఖ రిసార్ట్లోని కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. దీనికి ఒక్కొక్కళ్ళు 15,000 రూపాయలు చొప్పున మొత్తం 30,000 చెల్లించారు. ఇద్దరు సోమవారం సూర్యలంకలోని పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్కి వెళ్ళారు. అక్కడ తాము గదులు బుక్ చేసుకున్నట్టు ఫోన్లో వచ్చిన సందేశాలు రిసార్ట్ మేనేజర్ అశోక్ చూపిస్తే పర్యాటక శాఖ వెబ్సైట్లో మీ పేరుతో ఎట్లాంటి గదులు బుక్ కాలేదని ఆయన వాళ్ళకి చెప్పారు. దాంతో తాము మోసపోయినట్టు బాధితులకు తెలిసింది. దీని మీద పర్యాటక శాఖ మేనేజర్ని అడిగితే మోసం మీద పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. అసలు ఇంతకాలం ఎట్లా చూస్తూ ఊరుకున్నారు అన్నదే అర్థం కావట్లేదు.